హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో పాలకూరతో పకోడీని చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలామంది ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా ఈ పాలకూర పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మరి వీడియోలో చూసేయండి. ముందుగా పాలకూరని నేను ఒక 2 కట్టలు తీసుకొని ముందే వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న పాలకూరని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 కప్ శనగపిండిని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా మీకు కారం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పాలకూరకి పిండికి అంతా కరెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇక్కడ పాలకూర పిండి మిశ్రమం కలుపుకునేటప్పుడు వాటర్ని ముందుగానే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. పాలకూరలో కొంచెం తేమ అనేది ఉంటుంది కాబట్టి పిండి కలిపేటప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుందండి. చూడండి, ఇక్కడ కొన్ని వాటర్ వేసుకోగానే మనకి పాలకూర అనేది ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పాలకూర పకోడీ వేసుకోవడమే అండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా పాలకూర పకోడీని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పాలకూర పకోడీ వేసుకున్న తర్వాత కొంచెం పైన సైడు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి పాలకూరని టర్న్ చేసుకోవాలి. పాలకూర పకోడీని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం పాలకూర పకోడీని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది. పచ్చి పచ్చిగా అస్సలు ఉండదు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా బబుల్స్ అనేవి కొంచెం తగ్గి మనకు పాలకూర పకోడీ కొంచెం మంచి కలర్లోకి వస్తుంది చూడండి. అప్పుడు వీటిని తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎగ్జిస్ట్ ఆయిల్ కూడా పీల్చేస్తుంది. చూడండి ఎంత మంచి కలర్లోకి పాలకూర పకోడీ వచ్చేసిందో. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో కూడా పాలకూర పకోడీని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్గా, చాలా ఈజీగా పిల్లలు అడిగినప్పుడైనా లేదంటే పాలకూర ఉన్నప్పుడైనా మనం ఈ విధంగా పాలకూరతో పకోడీ చేయొచ్చు. పాలకూర మన హెల్తీకి కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు పాలకూర పకోడీని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా సింపుల్గా ఉంది కదండి. చాలా చాలా ఈజీ. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.